హాయ్ అండి, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ వెల్కమ్ బ్యాక్. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా ప్లాంటర్స్ తెచ్చుకున్నాను, మీషో నుంచి తెప్పించుకున్నా. అండ్ సిండి యొక్క యాక్టివిటీస్ ఈ మూడు కవర్ చేస్తా అండి ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్. ఈ వెనకాల బ్యాక్ యార్డ్ గార్డెనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ కొన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ, కానీ దానికి అడిషనల్గా ఇంకొన్ని మొక్కలు యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో దానిలో భాగంగానే ఈరోజు వ్లాగ్ అండి, గార్డెనింగ్ వ్లాగ్. ఇది బ్లాక్ టర్మరిక్ అండ్ అల్లం ఇలా వచ్చినాయి అన్నమాట. అంటే అవి మొలకలు అంటారు కదా, అవి వచ్చినాయి. ఏమీ మాయిశ్చర్ కానీ తడి బట్టలు వేయడం కానీ అవేం చేయలేదు. లాస్ట్ ఇయర్ అయితే తడి బట్టలు వేసి బాగా 2-3 డేస్ అట్లా పెట్టామన్నమాట. అయినా కూడా అది బాగా వచ్చినాయి. ఈసారి ఏమి చేయకుండానే అవి మొలకలు వచ్చేసినాయి అనమాట. సో ఇట్స్ రైట్ టైం టు ప్లాంట్ అని చెప్పేసి తీసుకొచ్చి ప్లాంట్ చేసేస్తున్నాను. లాస్ట్ టైం టెర్రస్ గార్డెన్లో ట్రేల్లో పెట్టడం జరిగింది, కానీ ఈ ఇయర్ నేలలో పెట్టేస్తున్నాను అనమాట, ఇంకా ఎక్కువ హార్వెస్ట్ కోసం. అండ్ మామూలు పసుపు కూడా వచ్చిందండి, కానీ ఇది ఇక్కడ పెట్టదలుచుకోవట్లే, ఫ్రంట్ యార్డ్లో పెట్టేస్తాం అనమాట. సో ఈ బ్లాక్ టర్మరిక్ అయితే లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ చేసింది ఒక 1 kg వచ్చి ఉంటుందండి. బట్ మెడిసినల్ క్వాలిటీ అయితే సూపర్ అనమాట. మా మదర్కి మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి. అండ్ ఇది పవర్ఫుల్ యాంటీబయాటిక్ అండి. ఆయాసము, ఆస్మా, బ్రాంకైటిస్ ఇలాంటివి కూడా తగ్గుతాయి అన్నమాట. పర్మనెంట్గా క్యూర్ అవుతాయని నేను చెప్పలేను, కానీ మోడరేట్గా, సివియారిటీ ఉన్న వాళ్ళకి మోడరేట్ అండ్ చిన్నగా అవుతుందన్నమాట. సో ఇన్ని ఔషధ గుణాలు ఉన్న బ్లాక్ టర్మరిక్ని ఈరోజు మనం నాటేసుకుందాం. ఇది యాక్చువల్లీ 9 months క్రాప్ కదా. లాస్ట్ ఇయర్ మేము ఫిబ్రవరిలో హార్వెస్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయరే 2025 ఫిబ్రవరిలో హార్వెస్ట్ చేసాము. మళ్ళీ ఇప్పుడు మే నెలలో పెట్టేస్తున్నాము. మళ్ళీ ఫిబ్రవరి ఆర్ మార్చ్లో హార్వెస్ట్ చేస్తామన్నమాట. యాక్చువల్గా 9 months క్రాప్ అంట ఇది. ఆ ట్రైబల్ ఏరియా వాళ్ళ వ్లాగ్స్ చూసానండి, అక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట 9 months వరకు తీయకూడదు అని. నేను ఇలా కుదురులైతే చేసేసుకున్నాను. అండ్ ఆ మధ్యలో గోరింటాకు మొక్క ఒకటి పెట్టాను, మీకు కనిపిస్తుందా? గోరింటాకు కోసం అది పెట్టానమాట. ఇది 1 cent అండి, అంతే. ఈ 1 centలో ఇంకా కొన్ని ప్లాంట్స్తో పాటు ఈ బ్లాక్ టర్మరిక్ కూడా పెడతాను. ఇటువైపు ఇంకొక 1 cent ఉంది, అది నెక్స్ట్ ప్లాంట్ చేస్తాను, టొమాటో అండ్ బ్రింజాల్స్కి అనమాట. సో ఇట్లా ఇక్కడ మట్టి అనేది చాలా మెత్తగా ఉంటుందండి, ఎందుకంటే ఈ మాన్యూర్స్ అన్నీ, కౌ మాన్యూర్స్ అన్నీ ఇక్కడే కదా వేస్తాము, అందుకోసం అనమాట. భలే ఫర్టైల్గా ఉంటుంది. సో అందుకని ఇక్కడ నాటేద్దాం అనమాట. సన్లైట్ కూడా మరీ ఎక్కువగా రాదు, కానీ ఒక 6-7 hours అయితే మాత్రం వస్తుందండి. సిండి అయితే నేను ఎటు వెళ్తే అటు వస్తుందన్నమాట. నాకు హెల్ప్ చేస్తుందో లేకపోతే నన్ను సూపర్వైజ్ చేస్తుందో కూడా నాకు తెలియట్లేదు. ఎప్పుడు నన్ను చెక్ అయితే చేస్తుందండి, నా మీద ఒక చెక్ ఉంటుందన్నమాట, నాకు ప్రొటెక్షన్గా. నాకు ఒక దేవుడిచ్చిన బాడీ గార్డ్ అనమాట సిండి. అండ్ ఇట్లా నాటేసుకున్న తర్వాత ఆ చిన్న మొలక ఏదైతే ఉందో అది కొంచెం పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. తర్వాత సాయిల్ వేసేసుకోవడమే. అండ్ ఇక్కడ గార్డెన్లో నుంచి చూస్తే మనకి ట్రైన్ కనిపిస్తుందండి చక్కగా. రైల్వే ట్రాక్ పక్కనే అనమాట మా ఇల్లు. సో అందుకని ట్రైన్ కనిపిస్తూ ఉంటుంది రోజు. సిండి ట్రైన్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ ఉంటుంది అనమాట. ఇంతవరకు సింగిల్ ట్రాక్ ఉండేది, ఇప్పుడు డబుల్ ట్రాక్. ఇప్పుడు మేము ఇవన్నీ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు 3 trains వెళ్ళినాయండి. ట్రైన్ వచ్చినప్పుడల్లా పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది అనమాట, చూసి మళ్ళీ వచ్చేస్తుంది. అండ్ ఇట్లా రోజు ట్రైన్ యొక్క హడావుడి కొంచెం ఎక్కువే చేస్తుంది అన్నమాట సిండి. మీరు కూడా గార్డెనర్స్ అయితే ఈ మంత్ మే కరెక్ట్ టైం అండి టర్మరిక్ పెట్టుకోవడానికి. బ్లాక్ టర్మరిక్ ఆన్లైన్లో కూడా మనకి రైజోమ్స్ దొరుకుతున్నాయి. 1 kg వచ్చేసి ఒక 500 అలాగా. నేను ఈ వెనకాలే పెట్టుకోవడానికి ఏంటంటే, నేను వాటర్ ఇవ్వడం చాలా ఈజీ అండి నాకు. ఇక్కడ రోజు గోడ మీద నుంచి ఇచ్చేయచ్చు అనమాట. ఈ ఫెర్టిలైజర్స్ అలాంటివి ఏమైనా ఇవ్వాలంటే ఇటువైపు రావచ్చు. అంతేకాకుండా ఇంకా ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో అవి కూడా చూపించేస్తాను ఫాస్ట్గా. ఇది ములుగు మొక్క అండి. ఈ సౌత్లో మనకు ఒక పెద్ద ములుగు మొక్క ఉంది కదా, పెద్ద బండ ములక్కాయలు హార్వెస్ట్ చేస్తాము, దాని యొక్క బేబీ అండి ఇది. సీడ్స్ ద్వారా వచ్చిందనమాట. తర్వాత ఇంకా కొబ్బరి మొక్కలు 2 ఉన్నాయి. అంతేకాకుండా ఆరెంజ్ ఉంది, అండ్ ఒక గోరింటాకు మొక్క, ఒక మారేడు అండ్ ఒక నేరేడు, ఒక చిన్ని ఆమ్లార్,
ఉసిరి, తర్వాత మామిడి చెరుకు రసాలు ఒకటి, లక్ష్మణ ఫలం, ఈ మొక్కలన్నీ అయితే ఉన్నాయండి ఈ పక్కన. అండ్ ఇవి కాకుండా లాస్ట్ ఇయర్ పెట్టిన మామిడల్లం దుంపలు ఇప్పుడు వస్తున్నాయండి మొక్కలు. మేము ఇంకా అవి రాలేదు, తవ్వి చూస్తే దుంపలు ఏం కనిపించలేదన్నమాట. సరే అని ఇంక వదిలేసాము. సో అవి ఇప్పుడు మొక్కలు వస్తున్నాయండి. ఇవిగోండి చూడండి ఎంత బాగా వచ్చినాయో. మేము అసలు ఏం పెట్టలేదన్నమాట, రోజు వాటర్ ఇస్తూ ఉంటాం కదా ఇక్కడ మొక్కలకి. సో వాటితో పాటు ఇవి హెల్తీగా వచ్చేస్తున్నాయండి. సో మనం కొన్ని దుంపల్ని తీసి దాచి మళ్ళీ సీడ్స్ ద్వారా ఉపయోగించుకోవాలి అనుకుంటే అలా కన్నా కొన్ని దుంపలు నా నేలలోనే వదిలేస్తే నెక్స్ట్ సీజన్కి ఇలా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. దట్స్ బెటర్ ఏమో కదా అనిపించింది. నేను మొన్న ఒక ట్రైబల్ వ్లాగ్లో కూడా చూస్తే వాళ్ళు అలాగే చేస్తారంట. పసుపు కొంచెం హార్వెస్ట్ చేసేసుకుని వాళ్ళకి కావాల్సినంత మిగిలింది భూమిలో ఉంచేస్తారటండి. అప్పుడు నెక్స్ట్ టైం మనం సీడ్ వేయాల్సిన అవసరం లేదనమాట, అవే మొలకలు వచ్చేస్తాయి. కొంచెం వాటర్ పెడితే చాలన్నమాట. సీజనల్గా వాటికి తెలుసు కదా, మొక్కలకి వాటి టైం తెలుసు కదా, అవే స్ప్రౌట్ అయ్యి అవే జర్మినేషన్ జరిగి వచ్చేస్తాయి అన్నమాట. మనం టైం చూసి నాటవలసిన అవసరం ఏమీ ఉండదు. ఆ భూమిలో దుంప జాతి మొక్కలన్నిటిని కూడా మనకు కావాల్సినంత హార్వెస్ట్ చేసుకుని మిగిలిన భూమిలో పాత పెట్టేస్తే మళ్ళీ అవి జర్మినేట్ అయ్యే టైంకి అవే వచ్చేస్తాయండి. ఇది నిందాకడ ఆరెంజ్ బత్త అన్నాను కదా, గజనిమ్మ లేకపోతే బత్త అనేది నాకు తెలియట్లేదండి. అండ్ నేను ఎప్పుడు మొక్కలు పెట్టినా సరే అదేం విచిత్రమో తెలియదు, వర్షం వచ్చి చూచి వెళ్తూ ఉంటుందండి. నేను ఒక చిన్న మొక్క పెట్టినా పెద్ద మొక్కలు పెట్టినా ఏ మొక్కలు పెట్టినా వర్షం అయితే గ్యారంటీగా రావాలి, అంతే సమ్మర్ సీజన్ అయినా కూడా. సో నిన్న ప్లాంటేషన్ జరిగింది, ఈరోజు పెద్ద వర్షం వచ్చేస్తుంది అనమాట. సో ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే అవి కంపల్సరీగా జామినేషన్ జరుగుతాయి, ష్యూర్ అండ్ పక్కా అనమాట. నెక్స్ట్ నేను ఇంకొక కాన్సెప్ట్ చెప్పాలి ఈ వీడియోలో. అదే నేను ఆన్లైన్లో తెప్పించుకున్న ప్లాంటర్స్. మా సిండి అయితే వాటరింగ్ అయిపోయింది, ప్లాంటేషన్ అయిపోయింది, ఇంకా వచ్చి రిలాక్స్ అవుతుంది అన్నమాట. రావద్దు ఇంట్లోనే ఉండు అన్నా కూడా వినిపించుకోదు, వస్తూనే ఉంటుంది నా వెనకాల. అండ్ ఆన్లైన్లో ప్లాంటర్స్ చాలా బాగున్నాయండి. వాళ్ళు ప్యాకింగ్ కూడా చక్కగా నీట్గా చేసి ఇచ్చారు, ఏమి పడవకుండా. మీషోలోనే తెప్పించుకున్నా, చాలా తక్కువ రేట్ కూడా పడింది. సక్యులెంట్ ప్లాంటర్స్ అయితే సూపర్ అన్నమాట. మీకు చూపిస్తానండి. ఇవి 3 కలిపి నాకు 150 అలా పడినాయి అన్నమాట. సక్యులెంట్స్ అయితే చాలా అక్యురేట్గా సరిపోతాయి అన్నమాట. దీంట్లోనూ మనం టేబుల్ టాప్ మీద పెట్టుకోవచ్చు, లేకపోతే గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చండి. ఎవరైనా పిల్లల బర్త్డేస్ అయినా చిన్ని అకేషన్స్కి ఇవ్వచ్చు అన్నమాట. అంత బాగున్నాయి. ఇందులో సక్యులెంట్స్ని పెట్టిన తర్వాత డెకరేషన్ చేసి అప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. ఇది ఎలిఫెంట్ అన్నమాట. ఎలిఫెంట్ తొండం మీద ఒక చిన్న బేబీ పడుకుంది. ఈ పక్కదేమో డాల్ఫిన్, ఆ డాల్ఫిన్ తోక మీద ఒక చిన్న బేబీ పడుకుంది. అట్లా అన్నమాట. హార్డ్ వర్క్ చేశారండి చక్కగా, వాళ్ళంతా క్రియేటివ్ వర్క్ చేశారనిపించింది. సో 150 అంటే నాకు పెద్ద ప్రైస్ ఏం కాదని కూడా అనిపించింది అన్నమాట. చూడండి చక్కగా ఏనుగు తొండం మీద చిన్ని బేబీ అలా వచ్చిందనమాట. మనం అలా డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ, చిన్న పిల్లలు చదువుకుంటారు కదా స్టడీ టేబుల్స్, వాటి మీద కానీ ఇట్లా పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. నాకైతే చాలా నచ్చినాయి. అన్నట్టు ఇదేం ప్రమోషన్ ఏం కాదండి, జస్ట్ నచ్చినాయి అని చెప్తున్నా అంతే. నేను అసలు దేనికి ప్రమోషన్స్ అలాంటివి ఏమి చేయను, మనకి ఎవడిస్తాడులేండి ప్రమోషన్స్. కానీ అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 20 మెంబర్స్ చూస్తే 80 మెంబర్స్ పైన అన్సబ్స్క్రైబ్ వాళ్ళే చూస్తున్నారండి. సార్ ఆర్ మేడం, మీరు చూస్తున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, ఇట్ విల్ హెల్ప్ మీ ఎ లాట్. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేస్తే నాకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఐ హోప్ యుల్ డూ దాట్. అండ్ ఇవే కాకుండా ఇంకా కొన్ని ప్లాంటర్స్ కూడా తెప్పించాను. ఇవి 6 ప్లాంటర్స్ విత్ ప్లేట్స్ అన్నమాట. ఇవి కూడా మనకి ఎంత పడినాయి అంటే 200 or 250 పడినాయండి. చాలా బాగున్నాయి. దీంట్లో ఇండోర్ ప్లాంట్స్ని పెట్టుకోవచ్చు అనమాట. మన ప్లాంట్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా కింద ప్లాంటర్ బాగుండకపోతే ఆ ప్లాంట్ లుక్కే మారిపోతుందండి. ఇప్పుడు చూడండి ఈ ప్లాంట్ ఎంత బాగుందో, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఇవన్నీ కలర్స్లో కూడా ఉన్నాయన్నమాట. నాకు ఈ కలర్ ఇష్టమని ఇలా తెప్పించుకున్నా. అయితే ఇండోర్ ప్లాంట్స్కి అయితే కంపల్సరీగా ఇవి అవసరం అండి.
మీకు ఎలా నచ్చినాయో కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రమోషన్ వీడియో, జస్ట్ నాకు నచ్చినాయి నేను మీకు చూపిస్తున్నాను అంతే. సో యాజ్ ఐ రిక్వెస్టెడ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.